హాయ్ హలో వెల్కమ్ టు వరంగల్ ముచ్చట. నేను మీ శంకర్. నేను ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చెబుతున్నాను. స్టూడెంట్ ఏమైనా చాలా వెనుకడు వేయకుండా వెళ్ళిపోతాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎన్ఎస్ఏలో చేరి తనకు తానే స్ఫూర్తిగా నిలుస్తూ ఏ పదవి లేకుండా ఇటు స్టూడెంట్కి ఇటు ప్రజలకి నలుగురిని హెల్ప్ చేస్తూ ముందుకెళ్తున్నా అనదర్ యంగ్ అండ్ డైనమిక్ సతీష్ పొల్లేకుండా మనం తెలుసుకుందాం అన్న గురించి. మాది అసలు ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల మండలం కౌకొండలో పుట్టిన నేను. కొన్ని అనివార్య పరిస్థితులు బాగాలేకప్పుడు మా నాన్న కొంచెం అప్పుడు బిజినెస్ కొంచెం ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏదో అప్పుడు ఊర్లో పరిస్థితి బాగాలేకపోతే సిటీలకు వచ్చి బతికే పరిస్థితి ఉండే అప్పుడున్న కాలం ఒక 25 సంవత్సరాల కింద. అప్పుడు నేను సిటీకి బతకడానికి వచ్చిన కుటుంబంలో నేను ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిని. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కౌకొండ, మాది పరకాల మండలం కౌకొండ. ఫ్యామిలీ ఏంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నానా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అప్పుడే పని చేసుకొని అప్పుడే మా నాన్న ఇక్కడ వాచ్మెన్గా పనిచేసేది. నేను ఒక వాచ్మెన్ కొడుకు. నేను ఎందుకు గర్వంగా చెప్పుకుంటా అంటే ఆ వాచ్మెన్ కొడుకే ఈరోజు ఒక ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షునికి, ఒక కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి ఒక ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఏ సిచ్యువేషన్లో మీరు ఎన్ఎస్యుఐలో చేయడం జరిగింది? నేను అనుభవించిన ఇబ్బందులు, నేను ఒక రోజు నేను కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లోనే నేను కూడా చదువుకున్నా. ఒకప్పుడు స్కూల్లో ఫీజు డ్యూ అనగానే ఫస్ట్ పేర్లో నేను నిలబడేది. అంటే నా పరిస్థితి అట్లుండే. ఆ పరిస్థితుల్లో ఎవరు అనుభవించద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు. నాలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు, వాళ్ళ కోసం హెల్ప్ఫుల్గా ఉండడానికే నేను కాంగ్రెస్ పార్టీలో ఒక విద్యార్థి విభాగానికి జిల్లా అధ్యక్షుడు ఎంతోమందికి నేను సర్వీస్ చేయాలి. ఈ అనుభవం తెలియకపోయినా మీరు నామినేషన్ వేశారు. అసలు మీరేమనుకున్నారు? మీరు అనుకున్న రిజల్ట్ వచ్చిందా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి రావాలంటే అంత ఈజీగా ఉండదు. అదొక మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ పార్టీలో పదవి వచ్చుడంటే నా అదృష్టం అది. అంటే నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన జీవితానికి వాళ్ళే నాకు అంత. అంటే ఇప్పుడు కొందరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారు కదా రావాలి ఈ ఫీల్డ్లో, మీరు ఒడిదుడుగులు ఉంటాయి అన్నట్టు మీరు ఎట్లా ఫేస్ చేశారన్న? మస్తు ఇబ్బందులు పడ్డా, స్ట్రగుల్స్ మామూలు ఇక చెప్పుకోవద్దు. ఇక ఈరోజు ఒక జిల్లా అధ్యక్ష పదవి అంటే అది అంత ఈజీ కాదు. ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక విద్యార్థి సంఘానికి నేను జిల్లా అధ్యక్షుడు అంటే అది అంత ఈజీ కాదు. ఇక ఆ పదవి భరించడం తెలుస్తుంది, ఆ పదవి మెయింటైన్ చేసడం తెలుస్తుంది. 10 మందిని మెయింటైన్ చేసడం అంటే అంత ఈజీ ఉండదు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో తెలుసుకున్నాను, మీరు ఎన్ఎస్ఐలో చేరినప్పుడు ఏదో 7,000 ఓట్స్ 300 ఏదో అన్నారు. అనుభవం అంటే అప్పుడు మెంబర్షిప్ అంటే మా పార్టీలో మాకే ఎలక్షన్స్ ఉంటాయి. ఇక వాడిని దొక్కాలి, వీడిని ఎదిగని చేద్దాం అంటే ఎవడు తొక్కినా ఎవడు వాడొచ్చి తొక్కితే నేనేం పడను, నేనేం కిందికి పోను తొక్కనికి. వీడో తొక్కనికి అయితే మన లైఫ్ దేవుడిచ్చే లైఫ్ ఇది. ఇక్కడ రాసి పెట్టుకొని వచ్చినాం మనం. వీడో చెరిపెత్తే పోదు కదా. ఫస్ట్ టైం ఓడిపోయారు కదా, మళ్ళీ సెకండ్ టైం కూడా నామినేషన్ వేశారు. దాని మీద ఫస్ట్ టైం నన్ను ఓడగొట్టిల్లు, మా పార్టీ వాళ్ళే నన్ను ఓడగొట్టిల్లు. తర్వాత నేను నమ్ముకున్నలే నన్ను ఓడగొట్టిల్లు. అంటే పార్టీల పరంగా మాకు ఇప్పుడు ఎలక్షన్ బయట జనరల్ ఎలక్షన్ ఎట్లనో మాకు కూడా స్టూడెంట్స్ వచ్చి ఓటు వేయాలి. ఆ మెంబర్షిప్ రెడీ చేయించుకుని ఆ మెంబర్షిప్ ఆ ఓట్లే మాకు ఎలక్షన్లో నిలబడేటట్టు. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ నైతికంగా గెలిచిన కానీ ఇక ఉంటాయి. ఇక మా పార్టీలో మాకే ఉంటారు ఇక పడనోళ్ళు. ఎక్కువనే వచ్చింది, దానికంటే ఎక్కువ పేరు వచ్చింది బయట నాకు వచ్చింది. దానివల్ల నేను పడ్డ ఇబ్బందులు నా ముందు ఎవడు పడ్డా నేను ఊకోను. వాడు ఎవడైనా సరే ఒక ఫోన్ చేస్తే నేను సరే, ఒకడు నాకు ఫోన్ చేసి అన్న ఈ ప్రాబ్లం అంటే వాడు నా మీద ఎంత నమ్మకంతో ఫోన్ చేస్తాడో ఆ నమ్మకం బట్టే నా పని చేసి పెడతా. నేను తెలుసుకున్నా మీరు మీ దగ్గర లేకున్నా కూడా ఫ్యూ స్టూడెంట్స్కి మీరు ఫీజు కూడా కట్టారని తెలిసింది. అంటే నా వల్ల కాకపోతే నాకు అన్న వాళ్ళు ఉంటారు, తెలిసిన అంకుళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి వాళ్ళని హెల్ప్ఫుల్ ఇస్తారు. వాళ్ళకి ఎందుకు ఈ ఫీల్డ్లో రావాలంటే ఒక పేద కుటుంబం చెందిన వ్యక్తి రాజకీయాలు చేయొద్దా? అంటే ఉన్నోడే రాజకీయాలు చేయాలా? లేని కూడా రాజకీయాలు చేయొద్దా? ఫస్ట్ ఈ రాజకీయాలు చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి, మానసికంగా గట్టిగా ఉండాలి. మనం ఫస్ట్ పైసలు లేకున్నా ఏం కాదు, ఫస్ట్ మనం మానసికంగా గట్టిగా ఉంటే
దేన్నైనా సాధించగలుగుతాం. పైసలు లేవని ఇంట్లో కూర్చుంటే మనకి ఎవడు పెట్టాడు కదా. మన దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. అంటే కొందరు అయ్యల పేరు చెప్పుకొని కొందరు తాతలు సంపాదించిన ఆస్తులతో రాజకీయం చేస్తారు. కానీ అట్లాంటి ఏం లేవు. మా నాన్న నాకు ఇచ్చింది ఒకటే గుండె ధైర్యం. మా నాన్న మా అమ్మ నాకు ఇచ్చింది ఆ ధైర్యమే. ఆ ధైర్యంతోనే నేను ఈరోజు వరంగల్ జిల్లా అంటే వరంగల్ అంటే ఎవడైనా భయపడాల్సిందే జిల్లా అంటే. కానీ అలాంటి జిల్లాలో నేను ఇవాళ రాజకీయం చేస్తానంటే నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన ధైర్యంతోనే నేను ముందుకు పోతున్నా. నా ధైర్యం, నా బలం, నా ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన ధైర్యమే నాకు ముందుకు నడిపించుకుంటూ పోతుంది అంతే. నేను చెప్తాను కదా, ఫస్ట్ నీకు నువ్వు మానసికంగా గట్టి ఉంటేనే దేనైనా జయించగలుగుతావు. అప్పటికి నేనేం చేయలేను, ప్రతి ఒక్కడు నేనేం చేయలేను అనుకుంటే మనం ఇంట్లోనే కూర్చుంటాం. నేను ఏమన్నా చేయగలుగుతానంటే దానికి ఉదాహరణ నేనే. ఎదుగుతున్నారంటే ఎదగనియకుండా ఓకే అంటే వెనకాల రానియకుండా చూస్తున్నారు. దాని మీద మీరు ఎట్లా అనుభవించారు? నన్ను కూడా మస్తు మంది తొక్కుదామని ట్రై చేసిళ్ళు. కానీ తొక్కనికి వాడు మనల్ని దొక్కితే పడడానికి నేను అంత ఈజీ ఉండా. కానీ నాది ఎట్లుంటా అంటే నా సిద్ధాంతం, వాడు నన్ను ఒక మాట అంటే ఆ మాటను నేను దెబ్బతో సమాధానం చెప్తా. ఏదో భగత్ సింగ్ గాంధీజీ చెప్తాడు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప, నేను ఈ చెంప కొడితే 10 చెంపలు వాళ్ళకు కొడతాను నేను. నేను చెప్తాను, నేను ఈ పడ్డ ఇబ్బందులే, నేను పడ్డ ఈ పేదరికం నుంచి వచ్చింది అంటే బేసిక్గా నేను పడ్డ ఇబ్బందులే నాకు ఈరోజు విలువలు తెలిసేటట్టు చేసినాయి. ఒకప్పుడు మోసం చేసిళ్ళు, ఇప్పుడు ఇబ్బంది పడతాళ్ళు, ఇప్పుడు ఎందుకు వదిలేసుకున్నా అని అనుకుంటాను. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటా, నన్ను ప్రేమించేటోని నేను ప్రేమిస్తా, నన్ను వద్దనుకొని పోయిన వాళ్ళకి నేను ఏందో చూపిస్తా. అది నా నైజం అంతే. గతంలో చూసుకుంటే చాలా కేసెస్ ఉన్నాయి. అది ఏ సందర్భాల్లో దాని మీద ఒపీనియన్? నేను అవుట్రేట్గా ఓట్లాడుతా, ఇవ్వనికి రాజీ పడా. ముందున్నది భయంకరమైన ప్రదేశమైనా నేను ఆ ప్లేస్లోకి పోవద్దు, ఆ ప్లేస్లో పోతే ఇదైతే అన్న కూడా నేను అక్కడికి పోతే ఒక 10 మందికి మంచి అవుతా అంటే నేను పోతా. ఎందుకన్నా 10 మందికి హెల్ప్ చేయాలి ఎందుకు అనిపిస్తుంది? అది ఏమోనే, అది అట్లా వచ్చింది అంతే. ఇక మనం చనిపోతే మన పాడమోయనికి ఉరికి రావాలి, అరే పలానోడు చనిపోయినరా అని ఉరికి వచ్చేటట్టు వేసుకోవడం అని నాకు అనిపిస్తుంది. అట్లా కరోనా టైంలో కూడా చూసినాను, చాలా మందికి నువ్వు మీ టీంతో పాటు చాలా మంది హెల్ప్ చేశారు. మీ దగ్గర లేకున్నా కూడా ఉన్న దాంట్లో గ్యాదర్ అంటే నాకు హెల్ప్ చేశారు. ఈ టైం కూడా కరోనా టైంలోనే హెల్ప్ చేశారు మీరు. ఎట్లా అప్పుడు నాకు దగ్గర అన్న వాళ్ళు ఫండింగ్ వసూలు చేసి వాళ్ళతో పెట్టించి వాళ్ళకి హెల్ప్ చేసినాం. మన దగ్గర లేకుండా పక్క వాళ్ళ దగ్గర ఉంది. నాయని రాజారెడ్డి సార్ గురించి చెప్పాలంటే మీరు చాలా స్ట్రగుల్ పడ్డారు. అన్నను గెలిపానికి నువ్వు నేను నమ్ముకున్నాం, ఇలా అందరూ నమ్ముకొని అన్నను గెలిపానికి చేశారు, చేసి చూపెట్టారు. సో ఏ విధంగా చూడబోతున్నారు? ఈరోజు నేను ఒక జిల్లాల రాజకీయం చేయగలుగుతున్నా అంటే నా గాడ్ ఫాదర్ నాయన్ రాజేందర్ అన్ననే. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానికి కూడా రాజేందర్ అన్ననే. ఆయన లేదు మేము లేము అందరం. ఎందుకంటే మా మీద ఎన్ని కేసులు పెట్టి మమ్మల్ని ఎవడెంత బెదిరించినా మేము భయపడలే, మా ధైర్యమే ఆయనే. ఈరోజు అన్న గురించి చెప్పాను, ఆయన లాంటి రాజకీయ నాయకుడిని నేను చూడలే ఇంతవరకు. ఆయన ఒక్కని గురించి ఆలోచించేటోడు కాదు. ఇప్పుడు నేను ఒక పేద కుటుంబం, నేను ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తిని కూడా నన్ను రాజకీయ పరంగా నన్ను ఎదిగాలే వీడు నన్ను నమ్ముకొని ఉన్నాడు అని ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా రాజేందర్ అన్నయ్య. అంటే నేనే నిదర్శనం, నాలంటోడు కూడా రాజకీయం చేయగలుగుతున్నాడు అంటే కారణం దానికి రాజేందర్ అన్ననే. గత 10 సంవత్సరాల నుంచి అన్నతోటే ఉన్నారని. అవును, ఎందుకంటే ఫస్ట్ రాజకీయాలలో కావాల్సింది కమిట్మెంట్, డెడికేషన్, ఇవి మెయిన్ ఉండాలి ఎవరి దగ్గరైనా. 10 మందిని జోకుడు మనకు రాదు, ఒక్కటే అన్న దగ్గర ఉండాలి, అన్ననే నమ్ముకోవాలి. రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే గాడ్ ఫాదర్ ఉండాలి ముఖ్యంగా. ఆ గాడ్ ఫాదర్ అనేటోడు ఎట్లుండాలంటే అది ఓన్లీ కేవలం రాజేందర్ అన్ననే. అట్లా అనిపించాలి. అంటే మనం అంత నమ్మకంగా ఉంటేనే రేపు పొద్దున మనకి ఏం కావాలని ఆయన చూసుకుంటాడు. ఆయన దగ్గర మనం నమ్మకంగా పనిచేసినాం కాబట్టి, ఆయనతో ఉన్నాం కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీలో ధైర్యంగా తిరుగుతాను. ఇవాళ ఎందుకన్నా సొంత అన్నల దగ్గర అంత ఇష్టం ఎందుకన్నా? ఏం లేనప్పటి కాంచి అన్నతోనే ఉన్నాం, అన్నీ ఉన్నప్పుడు కూడా అట్లనే ఉంటాడు అన్న. ఏం లేనప్పుడు దగ్గర తీసిండు, అన్నీ ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ చేసుకుంటాను. ఇప్పటికి కూడా అన్ననే మాకు ఏదున్నా.
రీసెంట్గా ఏదో వెహికల్ తీసుకున్నా కూడా అన్న చేతుల మీద ఓపెనింగ్ చేయించారు. అవును, ఇప్పుడు నేను ఏం చేసినా ఇప్పుడు ఇప్పుడు ఆయన మా ఎమ్మెల్యే, ఇప్పుడు మా అన్నగారు ఎమ్మెల్యే, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన. ఎమ్మెల్యే అంటే ఏంది అంత ఈజీ కాదు కదా. ఏదున్నా అన్నతోనే ఓపెన్ చేపిస్తాను. మా ఇంట్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా అన్నని ఇన్వైట్ చేయకుండా ఉండలేను నేను. అయినా గాడ్ ఫాదర్ అన్నాక గాడ్ ఫాదర్ ఇట్లా ఉండాలి ఇక. సో ఇప్పుడు మీ అధ్యక్షుడు ఎన్ఎస్ఐ బల్మూరు వెంకటన్న గురించి మీ ఇన్స్పైర్ కానీ అంటే మీ ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి పొజిషన్ వచ్చారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో యూత్ని ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్. అంటే అంత కష్టపడ్డాడు వెంకటన్నకి, అంత ఈజీ అంటే ఏదో ఎమ్మెల్సీ ఇచ్చిళ్ళు అనే అది చాలా తక్కువ ఆయనకి. అంటే రూలింగ్ రావడానికి ఒక ఎన్ఎస్ఏ పాత్ర, మేము రూలింగ్కి వచ్చినామంటే వీళ్ళు ఒక ఎన్ఎస్ఏ పాత్ర ఉన్నదల్లా. అంటే అన్ని కేసులు ఆయన ఒక 120 కేసులు ఆయన మీద. ఆయన ఎప్పుడు విద్యార్థుల కోసం కొట్లాడిన ఏకైక నాయకుడు అంటే రాష్ట్రంలో బల్మూరి వెంకటన్ననే. అన్న గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను మంచి ఆయన మా యూత్కి ఇన్స్పిరేషన్. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు టీం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నాను. నేనేం చెప్పాల్సి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమున్నాయి? ఫస్ట్ వాళ్ళు నన్ను నమ్ముకొని నాతోనే ఉంటారు వాళ్ళు. అంటే నేను రేపు పొద్దున ఏమైనా సెటిల్ అయితే వాళ్ళకే కదా. వాళ్ళు లేనైతే నేను లేను కదా. ఫస్ట్ వాళ్ళు, తర్వాత నాకు ఎవరైనా. ఫస్ట్ నా టీం కదా, నా ఫ్యామిలీ. అది ఏ ఫ్యామిలీకైనా ఒక మదర్ సపోర్ట్ చేస్తాను. ఎట్లా చేసింది మా అమ్మ బేసిక్ చాలా సెన్సిటివ్ పర్సన్, ఏం తెలియదు. ఇక మా అమ్మ నాకు షీఈ్ ఎవ్రీథింగ్. ఇక అదే ఆమె లేనిదైతే నేను లేను. ఫస్ట్ మనకు అమ్మ నాన్న లేనిదైతే మనం లేము. వాళ్ళ తర్వాతనే ఎవరైనా మనకి, అంతే కదా. నువ్వు విలేజ్ నుంచి వచ్చావు కదా, అంటే చుట్టుపక్కల అనుకుంటారు మీ అబ్బాయి ఏంటి రాజకీయాల్లో వెళ్తున్నారు, సో అమ్మ మీద నెగిటివ్గా మీద కూడా అంటారు కదా, ఎందుకని? సో అమ్మ వీనికి అవసరమా, నీకు తెలుసా? వీనికి అవసరమా అన్నోళ్ళే, వీనికి రాజకీయాలు అవసరమా అన్నోళ్ళే ఆ అవసరం కోసం ఇప్పుడు నా కోసం తిరుగుతారు. మా అమ్మ కూడా అన్నది, రాజకీయాలు అవసరమా బిడ్డ, మనం చేసుకుంటే బతికేటోళ్ళం, ఇవన్నీ అవసరమారా, అందరి కళ్ళల్లో ఎందుకు పడతాను అని అంటే మా అమ్మ ఎప్పుడు టెన్షన్తోనే ఉంటుంది. అంటే నా కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తారా అని చూస్తా అంటది. మా అమ్మకి ఫోన్ వాడటం తెలియదు, పక్కింటికి పోయి ఫోన్ చెప్పిస్తా అంటది, ఎప్పుడు వస్తాడు అది. అంటే ఇప్పుడున్న రాజకీయాలు కొందరు కక్షపూరిత రాజకీయాలు ఇస్తారు, కానీ నేను అట్లా ఇష్టం లేదు. విలువలతో కూడిన రాజకీయాలు ఇచ్చుడే మాకు మా అన్న నేర్పించిండు. ఎందుకంటే బేసికల్గా నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. నా పూర్ ఫ్యామిలీలో ఎట్లా భరించినో నాకు తెలుసు. నాకు 3 అక్కలు. సరే మా ఇంట్లో స్థితిగతుల వల్ల కొందరి వల్ల మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది, కానీ ఇప్పటివరకు నేను వాళ్ళని మర్చిపోను. ఎప్పటికైనా మేము రోడ్డు మీద పడనీకి ఆ కారణాలు ఏందో అవే నన్ను బలంగా ఈరోజు ఇక్కడ నీ ముందు నన్ను ఇట్లా కూర్చోబెట్టింది. ఈరోజు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటే నా వెనుక అంత కష్టం ఉన్నది. సరే నువ్వు నన్ను చూపిస్తాను. ఇప్పుడు నేను పడ్డ కష్టాన్ని, నేను అంత ఇబ్బందులు పడ్డా. అంటే మా ఫ్యామిలీ బేసిక్గా మేము ఒక బస్తా సంచి బియ్యం సంచిలా బట్టలు వేసుకొని వచ్చి ఇక్కడికి ఒక సిటీకి వచ్చి, ఏదైతే నేను ఎక్కడైతే మేము ఒకప్పుడు గుడిసెలు ఉన్నామో మేము వచ్చి కొందరు మా అమ్మకు సంబంధించిన సమ్ రిలేషన్స్ ఇంటికి పోయినాం. సరే వాళ్ళు పట్టించుకున్నాం. కొందరు మేము కూడా ఏదైతే గుడిసెలు ఉన్నామో ఆ గుడిసెన్న ప్లేస్ జాగా కొని అప్పుడు మా నాన్న, మా అమ్మ, మా అక్కలు కష్టపడి ఆ ల్యాండ్ కొన్నారు. అదే ల్యాండ్లో నేను ఈరోజు ఇల్లు కట్టిన. అదే నా సక్సెస్ ఇవ్వాలి. ఏదైతే సిటీ మధ్యలో మేము ఎక్కడ వాచ్మెన్ ఉన్నానో, మా నాన్న ఎక్కడ వాచ్మెన్ పనిచేసిండో ఆ వాచ్మెన్ పనిచేసిన కంటే నేను ఇల్లు కొని ఈరోజు ఒక స్థాయిలో ఉన్నా. అంటే మేము పడ్డ ఇబ్బందులు అంటే బేసిక్ నాకు 3 అక్కలు లేనిది, మా అమ్మ లేనిది. ఈరోజు వాళ్ళు అట్లా నన్ను చూసుకున్నారు కాబట్టి వాళ్ళు కష్టపడి వాళ్ళు పని చేసి ఆ చెమటతో నన్ను బతికిచ్చిల్లు వాళ్ళు. డాడీకి రీసెంట్గా ఏదో అయిందని తెలిసాను, ఏమైందని? అంటే మా నాన్న చనిపోయి 5 years అవుతుంది. బేసిక్ మా నాన్న ఉంటే మంచిగా ఉండు అనిపిస్తుంది. ఇంత అది మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం. మా నాన్న నాకు ఏమీ ఇవ్వకపోయేది. 1 రూపాయి అడిగినా ఏడిపించుకొని మరీ ఇచ్చేది. కానీ మా అమ్మ అట్లా కదా, అడగముందు అన్నీ ఇచ్చేది నాకు మా అమ్మనే. కానీ మా నాన్న నాకు ఏమి ఇవ్వకుండా కూడా మా నాన్న ఎందుకంటే అంత ఇష్టం. ఎక్కడ నా కొడుకు ఇప్పుడైతే చెడిపోతాడో అని ఆయన అట్లా పెంచేది. కానీ తర్వాత నా గురించి మంచిగానే మాట్లాడేది మా నాన్న. తర్వాత చెప్పేది ఇట్లా తిరుగుతాడు, వాడు అట్లా తిరుగుతాడు, ఖరాబ్ అవుతాడు కావచ్చు అని భయపడేది. ఎవరు మా నాన్నని ఎన్ని మాటలు అన్నారో నీ కొడుకు ఇట్లా అట్లా అని, వాళ్ళే ఈరోజు నాతో నా అవసరం కోసం వస్తారు ఇప్పుడు. కానీ మా నాన్న ఇంత సక్సెస్లా మా నాన్న ఉంటే అయిపోవు అనిపిస్తుంది. నా ఫ్యామిలీలో మా కులంలో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ నేను నమ్ముకున్న నా అన్నలు, నా ఫ్రెండ్స్ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నా. అంటే
మా అన్న, మా ఫ్రెండ్స్ అంతే. వాళ్ళ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాను. వాళ్ళు లేనైతే నేను లేను. ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాత ఫ్యామిలీ. నాకు వాళ్ళ తర్వాతనే నాకు ఎవరైనా. ఇక మారుస్తున్నారు అన్న ఆ పార్టీ నుంచి ఇక్కడ. మీలాంటి కార్యకర్త ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? నేను పార్టీ కోసం కష్టపడ్డా, పార్టీ జెండాను మోసిన. నేను ఒక పదవిలో ఉన్నా అంటే నాకు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక పదవి నాకు ఇచ్చిందంటే నేను అంత కష్టపడ్డా కాబట్టి నాకు నేను ఎవరినో వాడినో వీడినో జోక్ అయితే పదవి తెచ్చుకోలే. నా కష్టాన్ని నమ్ముకున్నా, నాకున్న లీడర్ని నమ్ముకున్నా, నన్ను ఎట్లయితే నా టీం నమ్ముకున్నా, నేను కూడా ఒక అట్లా నమ్ముకున్నా. మా గాడ్ ఫాదర్ ఉంటాడు, ఏది రావాలో అట్లా ఉంటుంది. కానీ కొందరు ఇప్పుడు పార్టీ మారుతారు. పార్టీ వాళ్ళు ఎవరో వచ్చినందుకు వీళ్ళు నాకేం నష్టం జరగదు. అందరినీ పార్టీ గుర్తిస్తుంది, ఎవరి కష్టాన్ని బట్టి వాళ్ళు గుర్తిస్తుంది. వాడెవడో కొత్తోడు వచ్చిన నాకెందుకు కొత్తోడు, నా పని ఏమన్నా తగ్గుతుందా? కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లెక్క కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఎమ్మెల్యే అంటే నాకు ఒక్కరికి ఎమ్మెల్యే కాదు కదా, అందరి ఎమ్మెల్యే నువ్వు. ఇప్పుడు సరే ఇబ్బంది కొందరు అనుకుంటారు, అబ్బా కొత్తలు జానేతాలు మా పాతుల పరిస్థితి ఏంటంటే ఎవ్వరికి అన్యాయం జరగదు. కాంగ్రెస్ పార్టీలో ఒక డివిజన్ నాయకులు పోయి ఎంఆర్ ఆఫీస్లో పనిచేసుకునే అంత రైట్ ఉంటుంది. అట్లా టీఆర్ఎస్ పార్టీలో అట్లా ఉండదు. ఇక్కడ ఎమ్మెల్యే ఫోన్ అయితే నాడ పని అవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో డివిజన్ నాయకుడు కూడా పోయి ఒక స్టేషన్లో కానీ ఒక రెవెన్యూ ఆఫీస్లో కానీ పని చేసుకుంటానంటే అదే కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎంతో చేసింది. ఈ ప్రభుత్వం ఎట్లా ఉండబోతుంది అంటే ప్రజలు మార్పు కావాలని ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలనుకున్నారు? కానీ బీజేపీ పార్టీ ఎందుకు రాలే? ఏది మార్పు, ఏది మనకు ప్రజలకు ఏది అందుబాటులో సౌకర్యాలను అన్ని సౌకర్యాలను సమకూరుస్తుంది, ఏది పార్టీ మనకు న్యాయం చేస్తుంది అని చూజ్ చేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. విషయం అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, వేరే బీఆర్ఎస్, మీరు కాంగ్రెస్లో ఎందుకు చేరాలనిపించింది? హిందువులను అయితే ఆ మతం ఈ మతం అని రెచ్చగొట్టుడు తప్ప మరి ఏం చేసినామని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, మన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీతో ఏం యూజ్ ఉన్నది? ఒక మతంని అంటే దేవుని పూజిస్తే బీజేపీని ఓటేయాలనా? అంటే ఇప్పుడు రాముడు అని అంటారు, రాముడు మాకు దేవుడు కదా, మేము పూజించలేమా? మాకు అందరి దేవుళ్ళే. ఇప్పుడు మేమేమన్నా ఏదో బీజేపీ అంటే వాళ్ళే దేవభక్తులు, మేమేదో అంటరానుల లెక్క ఉత్తా అంటారు వాళ్ళు. అందుకే బీజేపీ పార్టీని అంటరానితనంగానే చేసిళ్ళు. ఇక్కడ ఇప్పుడు డెవలప్ వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఎక్కడ డెవలప్ చేసిళ్ళు? సెంట్రల్లో చూసుకుంటే, స్టేట్లో చూసుకుంటే ఏం లేని కాంచి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్నీ ఉన్నప్పుడు వచ్చి మేము రాజకీయాలు ఎత్తా అంటే నడవాయి కదా. అంటే అన్నీ ఈరోజు మనం నడిచే రోడ్డు కానీ మనం తాగే నీళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీలో ఏందైతే దేశం లేదు, అది గుర్తించుకోవాలి ఎవడైనా. ఇప్పుడు అందరే యూత్కి మైండ్ డైవర్ట్ చేస్తా అంటే సోషల్ మీడియా ఉన్నాయి. దానికి సోషల్ మీడియా మీద పెట్టే పైసలు జనాల సౌకర్యాల మీద ఖర్చు పెడితే మంచిగా ఉంటాయి కదా. వాట్సాప్ బీజేపీ అంటే నా దృష్టిలో వాట్సాప్ యూనివర్సిటీ అంతే. బీజేపీకి సౌండ్ ఉంటుంది కానీ గ్రౌండ్ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ ఉంటుంది. నాలాంటి గ్రౌండ్ తయారైపించుకునే అంత సత్తా కాంగ్రెస్ పార్టీ కల్పించింది అంతే. సో మీరు వెనుకొని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ గెలిపిస్తా అనుకుంటున్నారా? విధంగా నాయనను గెలిపించుకున్నామో మా వరంగల్ ఎంపీ అభ్యర్థి ఉన్నాడు, గెలిపించుకుంటాం. స్టూడెంట్ కైనా మీరు మంచిగా చెడైనా మీరే చూసుకుంటారు కదా. సో వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ జాబ్ అయినా ఏమైనా వస్తాను వరంగల్? స్టేట్లో హైదరాబాద్ తర్వాత వరంగల్ డెవలప్ అయ్యేది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను స్టూడెంట్స్కి, ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇవన్నీ ఆ డ్రగ్స్ బారిన పడి యూత్ చెడిపోతారు ఎక్కువ, ఈ గంజాయి మత్తులో పడి. ఈ మధ్య స్టూడెంట్స్ చిన్న దానికి సూసైడ్ చేసుకుంటారు. అంటే కొందరు సెన్సిటివ్ ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, నేను కూడా ఇంటర్ ఫెయిల్ అయినా, ఒక సబ్జెక్ట్ ఆగింది నాకు, ఇంటర్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఆగింది. మళ్ళీ నాకు ఛాన్స్ ఉన్నది కదా, జీవితం అయితే కొలాప్స్ కాలే కదా నాది, నా లైఫే స్పాయిల్ అయిందా? ఇక ఆగినా మళ్ళీ ఎగ్జామ్ రాసుకున్నా, వెళ్ళినా నీ డిగ్రీ జాయిన్ అయినా. కానీ ఇక నా సబ్జెక్ట్ పోయిందని నా జీవితం అయితే పోలేగా. మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? నా ఇన్స్పిరేషన్ మా నాన్ననే. మా నాన్న అందరు ఇక్కడ కౌకొండ సారే అంటారు. సరే అప్పుడు మా నాన్న పెద్ద మనిషి ఉండే, మా నాన్న అంటే ఎథిక్స్ ఉన్న మనిషి మా నాన్న. ఫ్యూచర్లో మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. మంచి పొజిషన్కి ఎట్లయినా వస్తా, ఎందుకంటే మనం కష్టపడాలి. కష్టపడింది అయితే ఏది రాదు. యూత్లో అంతా క్రేజ్ ఎందుకు వచ్చింది? గంత పెద్ద వర్డ్ కాదు కానీ నాకు అది ఎక్కువనే. అంటే సరే నేను తీసుకున్న పైసలతో ఇచ్చే ఫాలోయింగ్ రాదు, అంటే నా క్యారెక్టర్ అట్లా ఉంటుంది. అంటే నేను జెన్యున్, నేను ఏమంటా, నేను
ఎథిక్స్ మోరల్ వాల్యూస్తోనే నేను రాజకీయాలు చేస్తాను అంతే. ఈడ ఒక పేద కుటుంబానికి చెందిన రాజకీయాలు చేస్తానంటే అది అంత ఈజీ కాదు. నేను పైసలు పెడితేనే మంది వస్తారంటే నాకు పైసలు పెట్టకుండా మ్యాక్స్ ఒక 200 మందిని దింపుతాను నేను ఏ మీటింగ్ కానీ పైసలు పెట్టకుండా. సో చిన్న పెద్ద అని చూడకుండా అందరినీ కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే అట్లా ఉండాలి. రేపు పొద్దున అట్లా ఉండకపోతే వీనికి ఏంద్రా ఇంత జీవి ఉంటుందని అనుకుంటారు. కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను లోకాంచి వచ్చిన, ఎందుకంటే నేను విలువలతో పెరిగినా కాబట్టి, నేను ఆ కష్టాలను చూసినా కాబట్టి ఎట్లా పెరగాలి, ఏడ కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి తెలుసు కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. సత్ ఆలియాస్ గోపాలపూరి సత్యని ఫ్యూచర్లో ఏ విధంగా చూడబోతున్నాం? నేను తమ్ముళ్ళైనా కార్యకర్తలైనా ఫ్యూచర్లో ఎట్లా చూడబోతున్నాం? మంచి పొజిషన్లో అయితే ఉంటా, మంచి పొజిషన్లో ఉంటా. మీరేమైనా ఆశిస్తున్నారా పదవి కోసం? ఏమైనా నేను కాంగ్రెస్ పట్ల ఏం ఆశించి తిరగలే. నాకు ఇది కావాలని, నాకు ఇది ఒక గోల్ ఉండాలని తిరగలే. మన స్థాయి మనం ఏంది, మన వయసుకు తగ్గ నీ స్థాయిని కోరుకుంటా అంతే. ఇప్పుడే పోయి కొండ మీద కూర్చుంటా అంటే నడవే కదా, కిందికి వెళ్ళి మెట్లు ఎక్కుతా అంటేనే మనకు ఫ్యూచర్ ఉంటా అంటే. మంచి కాంగ్రెస్ పార్టీలో అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి పోస్టులు అయితే ఉంటా అంతే. ఏదైనా అయితే చెప్పాలి, ఏది నాకు వస్తుందో అది ఎవరు ఆపలేడు. నాకు రాసి పెట్టే ఉన్నది అది వస్తుందని, నేను రాసి పెట్టి ఉంటాను కాబట్టి ఇవాళ ఈడ కూర్చున్నా అంతే.